కాబట్టి అసంతృప్తితో వెళ్ళారు. సరే ఆయన ఇంకా ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా అది బహుశా ఇంక 2-3 సందర్భాల్లో చేయొచ్చేమో ఓపిక ఉంటే, లేకపోతే ఇంకా ఆయన ఆపేస్తారు. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఏంటి విజయసాయి రెడ్డి ఎవరిని వదిలిపెట్టలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ఇటు చంద్రబాబు నాయుడునైనా, లోకేష్నైనా, లేకపోతే రఘురామరాజునైనా, పవన్ కళ్యాణ్ గారినైనా ఎవరిని ఏం వదిలిపెట్టలా. సో ఇవాళ ఆయన ఒక రకంగా అంటే అన్అఫీషియల్ అప్రూవర్. చాలామంది కామెంట్ చేశారు, విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు, ఏం జరిగింది, దాని వెనకాల ఏం జరుగుతోంది అని. సరే, లీగల్గా ఏం జరుగుతుందో మనకు అనవసరం అనుకోండి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, లేకపోతే అధికారులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ పొలిటికల్గా ఇవాళ ఆయన చేసే కామెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారు? దీని తాలూకా డెవలప్మెంట్స్ ఎలా ఉండొచ్చు? సోదరులకు నమస్కారం. ఇక్కడ మనం గమనించాలి, నా వాయిస్ నాకు వస్తుంది, మనం మాట్లాడండి, బాగానే వస్తుంది, కొంచెం నెట్వర్క్ ఇష్యూ అని ఉంటుంది, మాట్లాడండి, చెప్తా. కరోనా లాక్డౌన్ ఎత్తేస్తున్న సమయంలో శాంతి ప్రసాద్, సారీ టు ఇంటరప్ట్ అండి, ఒక్కసారి మన వాళ్ళ కనెక్షన్ చెక్ చేస్తారు. మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది, మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది, ఒక్కసారి ప్లీజ్ చెక్ ఇన్ టు దట్ అండి. రైట్, శివరామరెడ్డి గారు, సో ఇవాళ అరెస్టుల వ్యవహారానికి వచ్చేద్దాం. సరే, విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు ఏంటంటే, చాలామంది అరెస్ట్ అయిన వాళ్ళల్లో వల్లభనేని వంశీ కానివ్వండి, లేకపోతే పోసాని కానివ్వండి, లేకపోతే మరొక నాయకుడు, మీరు అది నాయకుడిగా పెద్ద క్రెడిట్ ఇస్తారో కూడా నాకు తెలియదు, బోర్గడ్డ అనిల్ కానివ్వండి, అంటే చాలా దారుణంగా మాట్లాడారు వీళ్ళందరూ. వాటిని మనం మళ్ళీ మాట్లాడుకోలేం కూడా. సో వీళ్ళందరూ చాలా స్మాల్ ఫిష్లు. సో నెక్స్ట్ లెవెల్ క్యూలో ఉన్నారా? ఎందుకంటే ఇవాళ విజయసాయి రెడ్డి, సరే ఆయన ఒక కేసులో ఇరుక్కున్నాడు అనుకోండి, అది ఏం తేలుతుందో మనకు తెలియదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నోటీసులు, సుమారు ఒక 5-6 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర విషయంలో ఒక ప్రత్యేక కమిటీ వేస్తున్నారు. అందులో జరిగిన సుమారు 120 కోట్ల అవకతవకలకు సంబంధించి, అంత ఖర్చు చేసిన 119 కోట్లు ఎంత అవకతవకలు జరిగాయో బయటకు తేలుస్తారు. సో వరుసగా ఏదైతే లోకేష్ చెప్పారో, ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి వాటా అందరి రోజు వస్తుంది, ఏం కంగారు పడకండి అని, ఏం చెప్తారు దాని మీద? అలాగే ఈ కోటరీ ఒక స్క్రిప్ట్ ఇచ్చిందా అని. ఎందుకంటే కొంతమంది ఇంటర్వ్యూల్లో నేను చూస్తున్నప్పుడు, లేకపోతే మాజీ వైసీపీ నేతలు, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, మాకేం సంబంధం అండి, మేమేం తెర ముందు మాట్లాడామంతే, మా వెనకాలంతా మాట్లాడించింది వేరే వాళ్ళు అని. వాళ్ళు ఎవరు మాట్లాడించినా ఏం చేసినా, ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న ఆయన ఏమన్నాడండి, కొడక ఇడకాని జగన్మోహన్ రెడ్డి గారిని దారుణంగా మాట్లాడింది వాస్తవం కదా. ఎంతమంది లీడర్లు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేసినప్పుడు ఆయన మరి అందరినీ ఇలాగే కేసులు పెట్టి సతాయించలేదే, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకున్నా? అవే కేసులు ఇప్పుడు దీని మీద కేసులు పెట్టినప్పుడు దాని మీద కూడా అందరి మీద కేసులు పెట్టి ఇప్పుడు ఇస్తే ఎందుకు తీసుకోవడం లేదు వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, ముఖ్యమంత్రి గారు, నాకు కక్ష సాధింపు చర్యలు నేను తీసుకోను, అవన్నీ లేదు అని. ఏదైతే లేదు అని అంటే అది ఇంప్లిమెంట్ చేస్తాడు అనేది ఆయన ఆలోచన విధానం. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, బెల్ట్ షాపులు, ఎక్కడ బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు, ఉందంటే ఒక్కసారి మా నోటీస్కి వచ్చిందంటే ఫైన్ వేస్తాం, రెండోసారి రద్దు చేస్తా ఉన్నారు. ఈ రోజు ప్రతి గ్రామంలో ఎయిర్ లైవ్ పడుతుంది, మరి దాని మీద యాక్షన్ ఏముందండి? ఎవరు మీకు కూడా తెలుసు, ఎవరు సామాన్యుడి పైన కూడా తెలుస్తుంది బెల్ట్ షాపులు అనేవి ఉన్నాయని. మరి ఆయన చెప్పడం ఒకటి, ఇంప్లిమెంటేషన్ లో ఒకటి ఉంటుంది. ఏ పార్టీలైనా కానీ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనప్పుడు కక్ష సాధింపు చర్యలు కాదు, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కంటే మనం ఏం చేయాలి, మనం ప్రజలకు కావాల్సిన ఫెసిలిటీస్ ఎలా ఇవ్వాలి, భవిష్యత్తు భావితరాలకు మనం ఏం చేయాలి, అలా ఆలోచనతో ముందుకు పోవాలి. కానీ రెడ్ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్ అని రకరకాల బుక్కులు పెట్టుకోవడం కాదు. ఎవరు ఏం చేసినా ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు కూడా అన్నారు, ఒక బ్లూ బుక్ రాసుకుంటున్నాం, రెడీ చేసుకుంటున్నాం అని. మరి ఆయన ఏం దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మేము ఏ బుక్కులు రాసుకున్నా మంచి చేసేకే చేస్తాం తప్ప దాని నుంచి వేరే చేయము. ఏదన్నా ప్రత్యేకంగా నేను పోలీస్ అనే వ్యవస్థని ఎవరు ఏ ప్రభుత్వాలైనా నిర్వీర్యం చేయకూడదు. ఈ రోజు గవర్నమెంట్ రాగానే ఎంతమంది చనిపోవడం జరిగింది, ఎంతమంది ఆస్తులు కొల్లగొట్టడం జరిగింది, ఎంతమంది నడరోడ్డున నడడానికి ప్రయత్నాలు చేశారు, కొట్టడం చేశారు, దారుణంగా జరిగిన హింసలు మనం కళ్ళారో చూసాము. చూసి నేను అలాంటివన్నీ నేను యాక్సెప్ట్ చేయను,
ఊరికే చెప్తారు దేన్నున్నా నేను కాదు, ఆయన రాజకీయ ముసుగులో ఎవరైనా లా అండ్ ఆర్డర్ ని అతిక్రమిస్తే తాట తీస్తా అన్నాడు. అంటే ఏ పార్టీ అని సంబంధం లేకుండా అందరికీ బ్లాంకెట్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మరి తాట తీస్తా అన్నప్పుడు మరి ఇప్పుడు బెల్ట్ షాపులు తీసుకొని ముందు అన్ని ఆయన చెప్పిన ప్రకారం రద్దు చేస్తా అంటే మొత్తం స్టేట్ లో ఉండే మొత్తం షాపులన్నీ రద్దు అయిపోతాయి. మరి చేయమని చెప్పండి. ఈ రోజు వాళ్ళు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఏరియాలోనూ వీలైనంత స్టేట్ లో ఎక్కువ ఏరియాల్లో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి దాని మీద యాక్షన్ తీసుకోమనండి. ఎందుకు తీసుకోవడం లేదు? ఈ రోజు ఉద్యోగాలు చేసుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, లేదంటే వివిధ రకాలుగా చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి బెదిరించి వాళ్ళని రిజైన్ అడుగుదాం. తెలుగుదేశం రెస్పాన్స్ చూసే ముందు ఇందాక శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆగారు కదా, ప్రసాద్ గారు కంటిన్యూ చేయండి. ఒకటి, మీరు అడ్వకేట్ కూడా కాబట్టి విజయసాయి రెడ్డి గారి విషయం మాట్లాడుతూ ఈ ప్రస్తుతం ఉన్న వీళ్ళ కేసులు, బెయిల్లు రాకపోవడాలు, ఇంకా తర్వాత వరుసగా నోటీసులు, దాని గురించి కూడా చెప్పండి. మిగతా నాయకుల నోటీసులు సంబంధించి కూడా మీరు మాట్లాడండి. ఋషి గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు నమస్కారం. విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ జగన్ రెడ్డి గాని ఈ రోజు కార్నర్ చేయలేదు. కరోనా లాక్డౌన్ అయిన వెంటనే అతను కార్నర్ చేయడం జరిగింది. మీకు తాడేపల్లి ప్యాలెస్ ఎక్స్క్లూజివ్ జోన్ లో ఉన్న సెక్యూరిటీ జోన్ లో ఉన్న సీసీ కెమెరాలో అతను జగన్ రెడ్డి కారులో కూర్చుంటే కింద దింపించేశారు. గుర్తుంది నాకు. అది ఎక్స్క్లూజివ్ వీడియో. అది తాడేపల్లి ప్యాలెస్ వాళ్ళు రిలీజ్ చేయకపోతే బయటికి వచ్చే ప్రసక్తే లేదు. మరి ఆ రోజు ఆ వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? మేము చేయలేదు. తర్వాత విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా తప్పించినప్పుడు, అంతకన్నా ముఖ్యంగా సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా తప్పించినప్పుడు సజ్జల ఒక కామెంట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ సోషల్ మీడియా ఒక మురికి కోపంలా ఉంది, దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తా ఉన్నాడు. అది అంతకన్నా దరిద్రంగా దారే. తర్వాత అతను కొడుకు చెప్పింది, విజయసాయి రెడ్డి చేతిలో ఉన్నప్పుడు మురికి కోపమే.